share and subscribe to Vishwasam.in. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని, దక్షిణాదిలంత ప్రభావం ఉండదు అనే అంచనాల్ని ఈసారి మోడీ తుడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు సౌత్లో ఏ రాష్ట్రంలో బీజేపీ ఎలా పర్ఫామ్ చేయబోతోందో చూస్తే ఈసారి బీజేపీ మానియా ఎలా ఉండొచ్చో అర్థమైపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Vishwasam.in. ముందుగా తమిళనాడు పరిస్థితి చూద్దాం. ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ అంత బలంగా ఏమీ లేదు. కానీ అన్నాడీఎంకేతో తెగదెంపులు అయిపోయిన తరువాత ఒంటరి పోరుకు సిద్ధమైంది బీజేపీ. మాజీ సీఎం పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు బీజేపీలోకి రావడం ఖాయమైపోయింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై రాజీనామా చేసి మరీ పోటీకి సిద్ధపడుతున్నారు. అంటే ఊపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో బీజేపీకి ఊపు తెచ్చిన అన్నామలై, బీజేపీ సింగమలై అంటూ నెత్తిన పెట్టుకుంటున్న కార్యకర్తలు, అన్నాడీఎంకే బలహీనపడింది. డిఎంకే ప్రత్యర్థిగా అవతరించడానికి బీజేపీకి ఇదే మంచి అవకాశం. జయ మరణం తర్వాత ఆస్తిక వర్గాలకు ఆకర్షణ అవుతున్న బీజేపీ ఈసారి బీజేపీ తమిళనాడులో 2 అంకెల శాతం ఓట్లను సాధిస్తుందనే అంచనా. అదే జరిగితే రాబోయే రోజుల్లో రాజకీయం మారిపోవడం మాత్రం ఖాయం. ఇలా ఉంది మరి తమిళనాడులో రాజకీయం. అటు కేరళలో కూడా బీజేపీ కాస్త ఊపు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో కేరళలో సీట్లు సాధించలేకపోయినా ఓట్లు మాత్రం 15% వరకు తెచ్చుకుంది బీజేపీ కూటమి. అక్కడ కూడా మనలాగే ఓ జనసేన ఉంది, బీజేపీతో పొత్తులో ఉంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఈసారి 20% ఓట్లు రావచ్చని, పార్లమెంటు సీట్లు కూడా గెలవగలమని ఆ పార్టీ నమ్ముతోంది. లెఫ్ట్ పార్టీల పాలనలో అభివృద్ధి లేకపోవడం, కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడం కేరళలో బీజేపీకి అవకాశంగా కనిపిస్తోంది. స్థానికంగా ప్రముఖ లీడర్లు లేకపోవడం అనేదే కొరత. ఈ కొరతను గనక దాటితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాకపోయినా మరో 1.5 జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేరళలో బీజేపీ బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కర్ణాటక విషయానికి వద్దాం. కర్ణాటకలో కూడా బీజేపీకి ఉత్సాహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చి 1 ఏడాది కూడా కాకముందే కర్ణాటకలో బీజేపీ మెజారిటీ పార్లమెంటు స్థానాలు సాధిస్తామని చెబుతోంది. ఇంత కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఛాయలు, కరువు హామీలను నిలబెట్టుకోలేకపోవడం కాంగ్రెస్కున్న మైనస్, జేడీఎస్తో పొత్తు పెట్టుకొని వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్న బీజేపీ, 28 లోక్సభ స్థానాల్లో కనీసం 20 గెలుస్తామనే ధీమాలో బీజేపీ. ఇదే గనక జరిగితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కష్టమైపోతుంది. ఎక్కడ చూసినా కర్ణాటక బీజేపీలో ఉత్సాహం కనిపిస్తున్న ఈ సమయంలో పార్లమెంటు ఎన్నికలు అక్కడ ప్రభుత్వానికి